Garuda Express, an international courier service. సెల్ఫీ అనేది ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రదేశంలో ఎలాంటి సందర్భంలో అయినా ఎదుటివారికి చెప్పేందుకు కొందరు, చూపించేందుకు మరికొందరు, గొప్పలకు పోయి ఇంకొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరైతే అడ్వెంచరస్ సెల్ఫీలంటూ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దీంతో పనికిమాలిన సెల్ఫీ, ప్రాణాలు తీసిన సెల్ఫీ అంటూ చాలా మంది సెల్ఫీకి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే కొందరికి సెల్ఫీ యూజ్లెస్ గా మారిందేమో కానీ ఆ ప్రాంత విద్యార్థులకు మాత్రం సెల్ఫీ చాలా లాభం చేకూరుస్తోంది. ఇంతకీ అదెలాగో తెలుసా? వరంగల్ అర్బన్ జిల్లాలో ఎస్సీ, బీసీ, గిరిజన పాఠశాల మరియు కళాశాలల సంక్షేమ వసతి గృహాలు అన్నీ కలిపి మొత్తం 35 ఉన్నాయి. ఈ హాస్టల్స్లో సుమారు 4856 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరికి గత కొద్ది రోజులుగా మౌలిక సదుపాయాలు సరిగ్గా అందడం లేదని, మధ్యాహ్న భోజనం అయితే అస్సలు నాణ్యంగా ఉండడం లేదని, అది కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి సమాచారం అందింది. ఈ విషయంపై ఆరా తీయగా సదరు హాస్టల్ వార్డెన్లు రోజూ హాస్టల్స్కు వెళ్లడం లేదని, సరుకులు తెచ్చి పనివాళ్లకు అప్పగించి వారు తమ సొంత పని కోసం వెళ్లిపోతున్నారని ఆమె గుర్తించారు. దీంతో ఆమె వినూత్నంగా ఒక కొత్త ఆలోచన చేశారు. అదేంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు కలెక్టర్ ఆమ్రపాలి. ఆ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు అందరినీ ఆ గ్రూప్లో చేర్చారు. ఆమె స్వయంగా ఈ గ్రూప్కు అడ్మిన్గా ఉన్నారు. ఈ క్రమంలో సదరు హాస్టల్స్కు చెందిన వార్డెన్లు రోజూ తమ తమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి మధ్యాహ్న భోజనం వడ్డించి అదే సమయంలో అక్కడి విద్యార్థులందరితో కలిసి సెల్ఫీ దిగాలి. అనంతరం ఆ సెల్ఫీని ఆమ్రపాలి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి. దీనివల్ల వారు రోజూ హాస్టల్కు వచ్చేది రానిది, భోజనం ఎలా పెడుతుంది సులభంగా తెలుస్తుంది. ఈ కొత్త ఆలోచన వల్ల ప్రస్తుతం ఆ హాస్టల్స్ వార్డెన్లు అందరూ సరైన సమయానికి వచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడమే కాదు, వారికి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారట. తద్వారా పాఠశాలలకు, కళాశాలలకు రెగ్యులర్గా వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగిందట. వారు రోజూ సెల్ఫీలు దిగి పెడుతుండటంతో ఎవరు ఎలా పనిచేస్తున్నారో కలెక్టర్ ఆమ్రపాలికి తెలుస్తుందన్నమాట. ఈ విషయం ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఒకవేళ ఎవరైనా ఒక్కరోజు అలా భోజనం సమయంలో సెల్ఫీ దిగి పెట్టకపోయినా ఆమె వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారట. ఇలాంటి కఠినమైన నిజాయితీ కలిగి ఉన్న కలెక్టర్లు ప్రతి జిల్లాలో ఉంటే ఇక అవినీతి అనేది జరగదు, ఎవరి ఆగడాలు సాగవు. మొత్తానికి కలెక్టర్ ఆమ్రపాలి చేస్తున్న ఈ పనికి ఆమెను మనందరం అభినందించాల్సిందే.